ఉప్పలగుత్తం వాళ్ళు అయితే కోర్టు తీసుకున్నారు. సో అవతల వాళ్ళ టీం అయితే అలవారం ఏదైతే ఉందో వాళ్ళైతే సర్వీస్ వస్తుంది. సో చూద్దాం, మొదలెడదాం ఇంకా గేమ్ అయితే. మరి కొంతసేపట్లో అలవారం వర్సెస్ ఉప్పలగుత్తం మ్యాచ్ దగ్గర జరగబోతుంది. సో చూద్దాం, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఎదురు కనిపిస్తున్నారు అల్లవారం వాళ్ళు, అండ్ అవతల వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళేమో యువతల వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు ఉప్పలగుత్తం, అవతల వాళ్ళు కనిపిస్తుంది అల్లవారం. సో ఉప్పలగుత్తానికి ఆల్రెడీ ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఉప్పలగుత్తం వాళ్ళు ఒక్క స్కోర్ అయితే వచ్చింది వాళ్ళకి. చూద్దాం మరింత స్కోర్ని సాధించగలరా లేదా అనేది. ఒక పాయింట్ అయితే ఇప్పుడు అల్లవారం టీం కూడా వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ 1 ఈచ్గా పాయింట్స్ అయితే రావడం జరిగింది. అది చూసారా, ఉప్పలగుత్తం వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. అక్కడ కనిపిస్తున్నారు కదా ఒక సన్నంగా అబ్బాయి, ఇప్పుడు ఒక పాయింట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకో జూమ్ చేస్తున్నాను, ఇంకో అబ్బాయి ఇప్పుడు ఇంకొక పాయింట్ తీసుకొచ్చాడు. సర్వీస్ ఫెయిల్డ్, సర్వీస్ చేంజ్ టు అదర్ కోర్ట్. పాయింట్ ఉప్పలగుత్తం టీం 3-2, అంటే ఉప్పలగుత్తానికి 3, అలవారం 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎస్, ఇంకొక పాయింట్ కూడా ఉప్పలగుత్తంకి అయితే వచ్చింది. 4 పాయింట్స్ అయితే ఉన్నారు. ఇంకా 2 పాయింట్స్ అయితే ఉప్పలగుత్తం వాళ్ళు లీడ్లో ఉన్నారు. ప్రెసెంట్ అమలాపురం అల్లవారం వాళ్ళకి 2, ఉప్పలగుత్తం వాళ్ళకి 4. సర్వీస్ చేంజెస్ టు అదర్ కోర్ట్. సో 1 పాయింట్, ఒక పాయింట్ అయితే ఇప్పుడు అలవారం టీంకి వచ్చింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ అనేది బాల్ వెళ్ళడం వల్ల ఒక పాయింట్ వచ్చింది. ప్రజెంట్ స్కోర్ వచ్చి ఉప్పలగుత్తం వాళ్ళకి 4 అండ్ అల్లవారం వాళ్ళకి 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫోర్ ఈచ్, ఇద్దరు టీంకి సమానంగా 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫైవ్ 4, ఉప్పలగుత్తం వాళ్ళకి 5, అల్లవారం వాళ్ళకి 4. ఉప్పలగుత్తం వాళ్ళు ఒక పాయింట్ ఆధిక్యంతో ఉన్నారు. ఇంకొక పాయింట్ కూడా ఉప్పలగుత్తం వాళ్ళకి వచ్చింది. అక్కడ ఎవరైతే రెడ్ షర్ట్ లో ఉన్నారో ఆ అన్నయ్య అయితే చాలా బాగా ఇప్పుడు ఆల్రెడీ 2 పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకొక పాయింట్ కూడా ఉప్పలగుత్తానికి వచ్చింది. ఫైవ్ 7 ప్రజెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. 5-7 పాయింట్స్ దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాం. 5 పాయింట్స్ వచ్చి అల్లవారం టీం అండ్ ఉప్పలగుత్తంగా 7 పాయింట్స్ ఉన్నాయి. 7 పాయింట్స్ 2 పాయింట్స్ లీడ్లో ఉన్నారు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సిక్స్ 7 ఇప్పుడు
అల్లవరం వాళ్ళకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా అల్లవరం వాళ్ళకి రావడం జరిగింది. 7 ఆల్. ఇప్పుడు ఇద్దరు కూడా సమానమైన పాయింట్స్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పాయింట్ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఆడుతున్నారు. 8-7 అంటే ఇప్పుడు కొత్త ఇంకొక పాయింట్ లీడ్లో ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ఇది ఏది వెళ్తుందో. ఒక పాయింట్ అటు ఇటుగా ఇద్దరు కూడా సమానంగా కూడా ఆట కూడా మనం చూస్తూ ఉన్నాం. పాయింట్ 2 అల్లవరం టీం. 8 ఆల్. నైన్ 9 వచ్చి ఉప్పలగుప్తం, ఫేవర్ ఆఫ్ ఉప్పలగుప్తం. 9 పాయింట్స్ ఉప్పలగుప్తం. అల్లవరానికి అయితే 8 పాయింట్స్ ఉన్నాయి. బాల్ చాలా గట్టిగా లేచింది. అండ్ ఇంకొక ఇప్పుడు ఫేవర్ ఆఫ్ అల్లవరం వచ్చింది. 9 ఆల్. ఇద్దరికి సమానమైన పాయింట్స్ అయితే ఉన్నాయి బోత్ టీమ్స్ కి. 9 ఆల్. ఎవరెవరికి పాయింట్స్ వస్తుందో కదా చాలా ఆసక్తిగా జరుగుతుంది మ్యాచ్ అయితే. ఇప్పుడు పాయింట్స్ టు ఉప్పలగుప్తం 10-9. ఉప్పలగుప్తానికి 10 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ అల్లవరం వాళ్ళకి 9 పాయింట్స్ అయితే ఉన్నాయి. పాయింట్స్ టు ఉప్పలగుప్తం టీం 11-9. 11 ఉప్పలగుప్తం, 9 అల్లవరం. టెన్ ఆల్. ఇద్దరు పాయింట్స్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరు టీమ్స్ కూడా 10 అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు కూడా ఈ పాయింట్స్ ఎలా కొనసాగుతుందో. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంది. అల్లవరం వర్సెస్ ఉప్పలగుప్తం. పాయింట్స్ టు అల్లవరం టీం 11-10. అల్లవరానికి 11 పాయింట్స్ ఉన్నాయి. ఉప్పలగుప్తానికి 10 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆధిక్యంతో ఉన్నది అల్లవరం టీం. 1 పాయింట్ ఆధిక్యంతో ఉన్నారు. పాయింట్ ఉప్పలగుప్తం 11 ఆల్. స్కోర్ అయితే ఈక్వల్గా ఉంది ఇప్పుడు వరకు. చూసారా మ్యాచ్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఎందుకంటే 1 పాయింట్ అటు ఇటు కాకుండా ఇద్దరు సమానమైన పాయింట్స్ ముందుకైతే దూసుకెళ్తున్నారు ఇరు టీంలు కూడా. పాయింట్ 2 ఉప్పలగుప్తం టీం 12-11. 12 పాయింట్స్ వచ్చి ఉప్పలగుప్తానికి, అల్లవరానికి అయితే 11 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ అల్లవరం 12 ఆల్. ఇరు టీంలకి 12 పాయింట్స్ అయితే వచ్చినాయి సమానంగా. పాయింట్ 2 అల్లవరం టీం 13 పాయింట్స్ అయితే అల్లవరం ఉన్నారు. అండ్ ఈ ఇతర టీం ఉప్పలగుప్తం 12 పాయింట్స్ దగ్గర అయితే ఉన్నారు.
సేమ్ కోర్టులోనే ఉంది కాబట్టి అదర్ పాయింట్ అలవారం 14-12. అలవారం వాళ్ళకి 14 పాయింట్స్, ఉప్పలకొత్తానికి 12 పాయింట్స్. ఫోర్టీన్ 12లో అయితే ఇప్పుడు మ్యాచ్ అయితే ఉంది. 14 అలవారం వాళ్ళు, ఉప్పలకొత్తం వాళ్ళు 12 అండ్ 14 ఏమో ఉప్పలకొత్తం, 14 అలవారం. ఎస్, ఇంకొక పాయింట్ కూడా సమానమైన పాయింట్స్ కూడా చేశారు ఇప్పుడు. 14 హాల్ ఉప్పలకొత్తం వర్సెస్ అలవారంలో జరుగుతున్న మ్యాచ్. ఇద్దరికి సమానమైన పాయింట్స్ అయితే ఉన్నాయి. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం 15-14. 15 పాయింట్స్ అయితే ఉప్పలకొత్తం వాళ్ళు ఉన్నారు, అలవారం వాళ్ళు 14 పాయింట్స్ ఉన్నారు. ఒక పాయింట్ లీడ్ లో ఉప్పలకొత్తం టీం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. పాయింట్ ఉప్పలకొత్తం 16 పాయింట్స్ అయితే ఉప్పలకొత్తం 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు ప్రజెంట్ ఉప్పలకొత్తం వాళ్ళు అలవారం మీద. వన్ పాయింట్ అలవారం 15-16. 15 అలవారం, 16 ఉప్పలకొత్తం. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం 17-15. ఉప్పలకొత్తం వాళ్ళు 17 పాయింట్స్ లో ఉన్నారు అండ్ అలవారం టీం అయితే 15 పాయింట్స్ దగ్గర ఉన్నారు. 2 పాయింట్స్ లీడ్ ఉప్పలకొత్తం వాళ్ళు అయితే కొనసాగుతున్నారు. 1 పాయింట్ అలవారం టీం. పాయింట్ అలవారం 17 హాల్. ఈక్వల్ గా కూడా ఇద్దరు ఆడుతున్నారు. 17 హాల్. 18-17. 1 పాయింట్ ఇప్పుడైతే అలవారం వాళ్ళకి వచ్చింది. 18 ఆధిక్యంతో ఉన్నారు అలవారం వాళ్ళు. ఇంకో పాయింట్ అలవారం వాళ్ళకి వచ్చింది. 19-17. అలవారం వాళ్ళు 19 పాయింట్స్ దగ్గర ఉన్నారు. అలవారం వాళ్ళు 2 పాయింట్స్ ఆధిక్యంతో ఉన్నారు ప్రజెంట్ అయితే. పాయింట్ ఉప్పలకొత్తం 18 పాయింట్స్ తో ఉప్పలకొత్తం వాళ్ళు ఉన్నారు. 19 పాయింట్స్ తో అలవారం వాళ్ళు ఉన్నారు. పాయింట్స్ టు ఉప్పలకొత్తం 19 హాల్. ఇద్దరికి కూడా సమానమైన పాయింట్స్ ఉన్నాయి. మ్యాచ్ జరిగిన దగ్గర నుంచి కూడా సమానమైన పాయింట్స్ ఇద్దరు కూడా ఇరు టీంలు కూడా ప్రదర్శిస్తున్నారు. టైమ్అవుట్ టేకెన్ బై అలవారం టీం. 19 హాల్లో అయితే ఉన్నారు మ్యాచ్. పాయింట్ ఉప్పలకొత్తం టీం 20-19. ఉప్పలకొత్తం వాళ్ళు ఉప్పలకొత్తంలో 1 పాయింట్ ఆధిక్యంతో అయితే ఉన్నారు.
చూసారా ఎంత మ్యాచ్ ఎవరెవరికి పాయింట్ వస్తుంది అనేది కూడా జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళ అవతల వాళ్ళకి టీం పాయింట్స్ అవ్వకుండా చూస్తున్నారు. బట్ ఇంకొప్పుడు పాయింట్ అయితే అలవారు వాళ్ళకైతే వచ్చింది. 20 ఆల్. ఇద్దరికి కూడా సమానంగా పాయింట్స్ 20 ఆల్. ఇద్దరు సమానమైన పాయింట్స్ ఇరు టీంలు కూడా ఆడుతున్నట్టు చూస్తున్నాం. అలవారం వర్సెస్ ఉప్పలగొత్తం 20 ఆల్. పాయింట్స్ టు అలవారం 21-20. ఉప్పలగొత్తం వాళ్ళకి 20, అలవారం వాళ్ళకి 21. పాయింట్ ఉప్పలగొత్తం ఈక్వల్ 21 ఆల్. ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. 21 ఆల్. ఒక 1 పాయింట్ అలవారం టీం 22, అలవారం ఉప్పలగొత్తం 21. పాయింట్స్ టు ఉప్పలగొత్తం టీం 22 ఆల్. One points goes to అలవారం టీం 23-22. 22లో ఉప్పలగొత్తం అలవారం 23 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు అలవారం టీం. పాయింట్స్ టు ఉప్పలగొత్తం టీం ఈక్వల్ 23 ఆల్. 23 ఆల్. One points to అలవారం టీం 24-23. అలవారం వాళ్ళకి 1 పాయింట్ 24 లో ఉన్నారు. ఎస్ ఇంకొక పాయింట్ అయితే ఇప్పుడు 24 ఆల్ అయితే వచ్చింది. 1 పాయింట్ అయితే ఉప్పలగొత్తం వాళ్ళకి వచ్చింది. 24 ఆల్. 1 పాయింట్. ఇప్పుడు ఈ 1 పాయింట్ ఎవరు గేమ్ అనేది విన్ అవుతున్నారు ఏంటని తెలుస్తుంది. ఈ 1 పాయింట్ చూద్దాం ఆసక్తిగా. ఎవరికి వస్తుంది ఈ 1 పాయింట్? ఉప్పలగొత్తం వాళ్ళకా అలవారం వాళ్ళకా? పాయింట్ అలవారం 25 పాయింట్స్. 25 పాయింట్స్ టు అలవారం. 24 పాయింట్స్ టు ఉప్పలగొత్తం. Twenty-five all. 25 all. 25 all. 25 all. 25 all. 25 all. ఎవరికి వస్తుంది ఇంకొక పాయింట్? ఎవరికి వస్తుంది? ఇంకొక పాయింట్ అయితే ఉప్పలగొత్తం వాళ్ళు సాధించారు. 26 పాయింట్స్ దగ్గర అయితే ఉప్పలగొత్తం వాళ్ళు ఉన్నారు.
26 ఒప్పులు కొత్తం అండ్ అవతల వారు అల్లవారం 25 పాయింట్స్ దగ్గర ఉన్నారు. మ్యాచ్ పాయింట్. ఇంకొక పాయింట్ కూడా ఉప్పలకొత్తం సాధించి ఉప్పలకొత్తం అయితే ఈ మ్యాచ్ లో ముందుకు కొనసాగుతున్నారు. అలాగే అవతల టీం అల్లవారం కూడా ఎంతో చాకచక్యంగా అయితే ఆడి ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ ఎవరు గెలుస్తారని చివరి వరకు కూడా ఆసక్తిగా చూడడం జరిగింది. ఫస్ట్ సెట్ లో అయితే ఆధిక్యంగా ఉన్నది ఉప్పలకొత్తం టీం. ఇప్పుడు సెకండ్ సెట్ అయితే మొదలవుతుంది. ఈ సెకండ్ సెట్ లో రిజల్ట్ బట్టి థర్డ్ సెట్ అనేది ఉంటుందా లేదనేది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు సెకండ్ సెట్ అనేది కొంచెంసేపట్లో మొదలవుతుంది. మ్యాచ్ అయితే ఇప్పుడు సెకండ్ టర్మ్ అయితే మొదలైంది. ఒక పాయింట్ అయితే ఆల్రెడీ ఇటు అల్లవారం టీంకి అయితే వచ్చింది. ఇప్పుడు ఇటువైపు మనకు కనిపిస్తుంది అల్లవారం టీం, అటువైపు కనిపిస్తుంది ఉప్పలకొత్తం టీం. పాయింట్స్ టు అల్లవారం టీం. పాయింట్స్ టు అల్లవారం టీం. 3 points. 3 points to అల్లవారం టీం. 3 all. అనదర్ పాయింట్ టు అల్లవారం టీం. 4 points. అంటే ఏమైనా దీంట్లో ఏమైనా మంతం ఉందా? ఆల్రెడీ 4 points వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళు 0 points లో ఉన్నారు. ఏదో ఉందనుకుంటా, లాస్ట్ లో కనిపెడదాం. ఇక్కడ ఏదో ఉంది సంథింగ్. బ్రేక్ లో ఏమైనా చేశారంటారా? పాయింట్ ఉప్పలకొత్తం. ఒక పాయింట్ అయితే ఇప్పుడు ఉప్పలకొత్తానికి అయితే వచ్చింది. ప్రెసెంట్ 4 points లో అయితే మన అల్లవారం టీం అయితే ఉన్నారు. అనదర్ పాయింట్ ఉప్పలకొత్తం. 2-4. అల్లవారం వాళ్ళు 4, ఉప్పలకొత్తం వాళ్ళు 2. ప్రస్తుతం అయితే అల్లవారం వాళ్ళు 2 points లీడింగ్ లో ఉన్నారు. Points to అల్లవారం టీం. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం. ఒక పాయింట్ అయితే ఉప్పలకొత్తం టీంకి అయితే వెళ్ళింది. హెలికాప్టర్ వెళ్తుంది. సీఎం సార్ ఇక్కడ గేమ్ అయితే ఫేవరేట్ చేస్తున్నారు పైనుంచి. ఒక పాయింట్ అయితే మళ్ళీ అల్లవారం వాళ్ళకి అయితే వచ్చింది. One point to అల్లవారం టీం. 1 point to అల్లవారం టీం. పాయింట్స్ టు అల్లవారం టీం. ఇంకొక పాయింట్ కూడా అల్లవారం టీంకి అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు అల్లవారం టీం చాలా ఆధిక్యంతో ఉన్నారు ఉప్పలకొత్తం మీద. చూద్దాం ఉప్పలకొత్తం వాళ్ళు ఎంత రేంజ్లో అయితే వస్తారో. వీళ్ళు అందరూ కావాలి నాకు మీద పగబెట్టారు. అందరూ ఎప్పుడు కెమెరా అటు అయిపోతున్నారు అందరినీ. అలాగే వాళ్ళ గేమ్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ టీమ్ మేట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూసేద్దాం.
ఇంకొక పాయింట్ కూడా అలవారం వాళ్ళకి వచ్చింది. 10 పాయింట్లతో అయితే అలవారం వాళ్ళు ఉన్నారు. ఉప్పలకొత్తానికి 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. 4 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. చూద్దాం ఎంతవరకు ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తారు. 10 పాయింట్స్ దగ్గర అయితే అలవారం వాళ్ళు ఉన్నారు. 1 పాయింట్ ఉప్పలకొత్తం టీం అంటే 7-10 1 పాయింట్. ఇంకా 3 పాయింట్ల డిఫరెన్స్లో అయితే జరుగుతుంది గేమ్ అయితే ప్రజెంట్ అయితే. వన్ పాయింట్ అయితే ఉప్పలకొత్తానికి వచ్చింది. అంటే 8-10 ఉప్పలకొత్తం వాళ్ళు 8 పాయింట్స్ దగ్గర ఉన్నారు. అలవారం వాళ్ళు 10 పాయింట్స్ దగ్గర ఉన్నారు. 2 పాయింట్స్ ఇంకా లీడ్లు అయితే ఉన్నారు అలవారం టీం. ఇంకొక పాయింట్ అయితే అలవారం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు 11-8 3 పాయింట్స్ మళ్ళీ లీడ్లో ఉన్నారు అలవారం టీం. వన్ పాయింట్స్ టు అలవారం టీం 12 పాయింట్స్ అంటే మళ్ళీ 4 కూడా 4 పాయింట్స్ లీడ్ అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే అలవారం టీం. ఉప్పలకొత్తానికి 8 అలవారానికి 12. నైస్ ఎలాగైతే కూడా 3 కవర్స్ అయితే వెళ్ళిపోయింది ఉప్పలకొట్టుకి. పాయింట్ అలవారం టీం 13-8 5 పాయింట్స్ లీడ్ అయితే ఉన్నారు ప్రజెంట్ అలవారం టీం. ఈసారి ఎంతో చాలా పోటీగా అయితే ఆడుతున్నారు. 13-8 5 పాయింట్స్ లీడ్ అయితే అలవారం టీం అయితే ఉన్నారు. అందరు పాయింట్ అలవారం టీం 14-8 ఫేవర్ ఆఫ్ అలవారం. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం 9 పాయింట్స్ దగ్గర అయితే ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు ఉప్పలకొత్తం వాళ్ళు ఉన్నారు. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం 10 పాయింట్స్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చారు. పాయింట్స్ అలవారం టీం ఇంకొక పాయింట్ అది కింద ఉన్నారు. జరుగుతుంది చూద్దాం ఇంకొక పాయింట్ ఇప్పుడు ఎవరు సాధిస్తారనేది. ఇప్పుడు ఉప్పలకొత్తానికి కూడా చాలా పాయింట్స్ అవసరం ఎందుకంటే చాలా లీడింగ్లో ఉన్నారు వాళ్ళైతే. ఐ మీన్ తక్కువలో ఉన్నారు. ఇంకొక పాయింట్ కూడా మళ్ళీ అలవారానికి వస్తుంది. సో అలవారం కూడా దూసుకెళ్ళిపోతుంది పాయింట్స్ టీంలో కూడా. చూద్దాం ఈ ఉప్పలకొత్తం వాళ్ళు దీన్నైనా సాధించగలరా లేదా అనేది.
ఇంకొక పాయింట్ అలవారంకి వచ్చింది. సో 17-9 చాలా డిఫరెన్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో కూడా. (9-17) in the favor of Allavaram. 1 point goes to Uppalkottam. 10 points అయితే వచ్చినాయి ఇప్పుడు ఉప్పలకొత్తానికి. One points goes to Uppalkottam team. 11-17 in favor of Allavaram. ఇన్ ఫేవర్. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మళ్ళీ ఉప్పలకొత్తానికి వచ్చింది. బ్రేక్. చాలా రసవత్తంగా అయితే గేమ్ జరుగుతుంది. ఎవరికి పాయింట్ వస్తుందని చూస్తున్నారు. ఎందుకంటే గత 3 పాయింట్లు కూడా ఉప్పలకొత్తం వాళ్ళు సాధించారు. ఇప్పుడు ఈ పాయింట్ వీళ్ళు అలవారం వాళ్ళు సాధిస్తారా? ఉప్పలకొత్తం ఇంకొక పాయింట్ తీసుకుంటుందా? 1 point అలవారం. అలవారం వాళ్ళకి ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇంకో పాయింట్ అయితే ఉప్పలకొత్తం టీంకి అయితే రావడం జరిగింది. సర్వీసింగ్ బై ఉప్పలకొత్తం టీం. (1 point to అలవారం టీం. సర్వీస్ బై అలవారం టీం. ఇప్పుడు ఇంకొక పాయింట్ అయితే ఉప్పలకొత్తం టీంకి వచ్చింది. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం. పాయింట్స్ టు ఉప్పలకొత్తం టీం. ఇప్పుడు ఈ పాయింట్ ఎవరికి వస్తుంది చూద్దాం. పాయింట్స్ ఉప్పలకొత్తం టీం. పాయింట్స్ ఉప్పలకొత్తం టీం. ఈ పాయింట్ ఒకసారి కన్ఫ్యూజింగ్ ఉంది, చూద్దాం ఈ పాయింట్ ఉందో. పాయింట్ బ్యాక్స్ టు అలవారం టీం. పాయింట్ అయితే అలవారం టీంకి అయితే వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఎవరికి వస్తుంది ఈ పాయింట్. ఈ పాయింట్ అయితే ఉప్పలకొత్తం టీంకి అయితే వచ్చింది ఒక పాయింట్ అయితే. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎవరికి వస్తుందో ఈ పాయింట్ అయితే. చాలా అసలు ఎక్సలెంట్ గా కూడా ఆడుతున్నారు. ఎక్కడ కూడా బాల్ మిస్ చేయకుండా ఈ టీంలో ఆడుతున్నారు. పాయింట్స్ టు అలవారం టీం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో ఆయన ప్లేయర్ డాడీ ఎంపైర్ ఫైర్, డాడీ ఫైర్ అంట ఆయన పేరు. నాగు అని ఉంది టీషర్ట్ అయితే. 9 తన పాయింట్స్కి ఎన్నో పాయింట్స్ తీసుకొచ్చారు తన టీంకి అయితే ప్రజెంట్ అయితే ఈ రౌండ్లో. (1 point goes to అలవారం టీం. ఇప్పుడు సురేష్ అలవారం టీం నుంచి సురేష్ అయితే ఇప్పుడు సర్వీస్ చేయబోతున్నాడు. ప్రజెంట్ స్కోర్ అయితే అలవారం వాళ్ళకి 22, అవతల వాళ్ళకి 17 అయితే ఉన్నాయి. సో చూద్దాం ఎవరు వస్తారనేది. 4 points అలవారం ఇన్ ద ఫేవర్ ఆఫ్ అలవారం. 4 points ఆధిక్యంతో ఉన్నారు అలవారం వాళ్ళు.
22 అలవరం, 17 ఉప్పలగుప్తం. 1 పాయింట్ అంటే 23 పాయింట్స్ అయితే ప్రెసెంట్ అలవారం వాళ్ళు ఉన్నారు. 17 పాయింట్స్లో ఉప్పలగుప్తం వాళ్ళు ఉన్నారు. అనదర్ పాయింట్ అలవారం టీం 24. ఇప్పుడు తన టీంకి 2 పాయింట్లు ఇచ్చిన సురేష్. 1 points to ఉప్పలగుప్తం 18-24. ఉప్పలగుప్తానికి 18-24 అలవారం. Points to ఉప్పలగుప్తం team 19-24. 19 ఉప్పలగుప్తానికి 19 అలవారంకి 24. Points to అలవారం team 25-18. ఈ సెట్లో అయితే అలవారం వాళ్ళు విన్ అయ్యారు. సెట్ 2లో అలవారం వాళ్ళు విన్ అయ్యారు. ఇంకో సెట్ 3 అయితే ఉంటుంది. ఈ సెట్ 3లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళే ఫైనల్ గా విన్ అవుతారు. చూద్దాం. నెక్స్ట్ సెట్ ఏదైతే ఉందో అది కేవలం 15 పాయింట్లే జరుగుతుంది. చూద్దాం. ఆ 15 పాయింట్లు అయిన తర్వాత ఫైనల్ గా 8కి అయితే కోచ్ చేంజ్ అవుతుంది సెట్ 3లో. సో ఆ 15 పాయింట్ల తర్వాత సరే అసలు ఏమవుతుంది ఏంటని కూడా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా ఆసక్తిగా కూడా మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో ఉప్పలగుప్తం, సెకండ్ రౌండ్లో అలవారం వాళ్ళు విన్ అయ్యారు. సో ఇప్పుడు ఏమవుతుందో కూడా చూద్దాం. స్టార్ట్ అవుతుంది. కేవలం ఇది 15 పాయింట్లు మాత్రం ఉంటుంది. సెట్ అయితే థర్డ్ సెట్ అయితే 8 పాయింట్స్ కోచ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 పాయింట్ అయితే ఉప్పలగుప్తం వాళ్ళకి వచ్చింది. 1-all. One each. ఉప్పలగుప్తం వర్సెస్ అలవారం. ఇప్పుడు పాయింట్ ఎవరికి వస్తుంది? 1 ఈచ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది. చాలా ఆసక్తిగా ఉంది. 1 పాయింట్ ఎవరికి వస్తుంది చూద్దాం. ఎక్కడ కూడా బాల్ ఇరువైపు టైంలో కూడా ఎక్కడ కూడా పోనకుండా చూస్తున్నారు. 1 points to అలవారం టీం. ఇప్పుడు 1 పాయింట్ డీల్లో ఉన్నారు. 2-1 ఉప్పలగుప్తం వాళ్ళకి 1, అలవారం వాళ్ళకి 2 ఇన్ ద ఫేవర్ ఆఫ్ అలవారం. పాయింట్స్ టు అలవారం 3-1. అలవారానికి 3 పాయింట్స్, ఉప్పలగుప్తానికి 1 పాయింట్. ఏమవుతుంది? ఇంకొక పాయింట్ ఎవరికి వస్తుంది? ఈ ఉప్పలగుప్తానికి వస్తుందా, అలవారానికి వస్తుందా? అలవారానికి వస్తే ఇంకొక పాయింట్ 4 పాయింట్స్ అవుతాయి. వీళ్ళకి వస్తే ఇంకొక 2 సెకండ్ పాయింట్ అయితే వస్తుంది. చూద్దాం ఎవరికి వస్తుంది పాయింట్. 1 points to అలవారం 4-1. 3 points లీడ్లో ఉన్నారు అలవారం వాళ్ళు. ఎయిట్ పాయింట్స్ కి కోర్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 4 points అలవారం వాళ్ళు ఉన్నారు. పాయింట్స్ టు
పాయింట్స్ టు అలవరం టీమ్ 5-1. అల్లవరం సర్వీస్. Other points to Allavaram 6-1. 5 points lead లో అల్లవరం వాళ్ళు ఉన్నారు. 6-1 ఫేవర్ ఆఫ్ అల్లవరం. ఓపల్కత్తానికి ఒక పాయింట్ అయితే వచ్చింది. అంటే 2-6. ఓకే, పాయింట్స్ టు అలవరం. సారీ, పాయింట్స్ టు అలవరం. పాయింట్స్ టు అలవరం అయితే వచ్చింది. 7-1. పాయింట్స్ టు అలవరం. 8-1. ఇప్పుడు ఒక బాల్ కూడా చూద్దాం. చూసారా బాల్? ఎయిట్ పాయింట్స్ రావడం వల్ల అలవారం వాళ్ళకి కోటే చేంజ్ అవుతుంది. ఇంకొక 7 పాయింట్స్ అలవారం వాళ్ళకి వస్తే ఈ గేమ్ అయితే అలవారం వాళ్ళు విన్ అయినట్టుంటారు. చూద్దాం మరి. ఇంకా 1 పాయింట్లో ఉన్నారు. చాలా పాయింట్స్ చేసి చేయాలి ఉపలకొత్తం వాళ్ళు. ఏమవుతుందని చూద్దాం. ఇంకా అలవారం వాళ్ళకి 8 పాయింట్స్ వస్తే గేమ్ అయితే విన్ అవుతారు. థర్డ్ సెట్లో మనం ఉన్నాం. ఫైనల్ సెట్, థర్డ్ సెట్. ఇంకా 8 పాయింట్స్కి అలవారంకి వస్తే ఈ మ్యాచ్ విన్ అవుతారు. అదే ఉపలకొత్తం వాళ్ళు విన్ అవ్వాలంటే 17 పాయింట్స్ రావాలి. వన్ పాయింట్స్ టు అలవారం 9-1. అలవారం 8 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు. 9-1 అలవారం. ఫేవర్ ఆఫ్ గేమ్ ఈస్ ఫేవర్ ఆఫ్ అలవారం. బోత్ టీమ్స్ కూడా వాళ్ళ వాళ్ళ గేమ్ స్ట్రాటజీని ప్లే వాళ్ళ కోచెస్తో అయితే కూడా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొక పాయింట్ కూడా మళ్ళీ అలవారం వాళ్ళకి వచ్చింది. 10-1. 10-1 గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ అలవారం. Points to Upalkottam team 2-9. 2-9. అలవారం వాళ్ళకి 9. సారీ అలవారం వాళ్ళకి 11 పాయింట్స్ అయితే ఉన్నాయి. 11-3. అలవారం వాళ్ళకి 11 పాయింట్స్ అండ్ అవతల ఉన్న ఉపలకొత్తానికి 3 పాయింట్స్. 11-3. 11-3. 11-3. గుడ్ కోఆర్డినేషన్ అయితే ఉంది. ఎందుకంటే బాల్ కూడా అవతల టీంకి అయితే వెళ్ళిపోయింది. 4-11. 4 అయితే కనుక ఉపలకొత్తానికి అలవారానికి 11. Points to Allavaram team 12-4. 12-4.
13 పాయింట్స్తో అలవారం లీడ్లో ఉన్నారు. గేమ్ ఈస్ ఫేవర్ ఆఫ్ అలవారం. పాయింట్స్ టు ఉప్పలగుత్తం టీం 5-13. అదర్ పాయింట్స్ టు అలవారం 14-5. ఇంకొక పాయింట్ వస్తే అలవారం ఏంటి ఈ గేమ్ అయితే రీచ్ అవుతారు. మ్యాచ్ పాయింట్ గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ అలవారం. పాయింట్స్ టు ఉప్పలగుత్తం 6-14. పాయింట్స్ టు అలవారం 15 పాయింట్స్. గేమ్ అయితే విన్ అయ్యారు అలవారం వాళ్ళు. గేమ్ కంప్లీటెడ్. ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్షిప్ ప్రకారంగా ఇరు టీములు కూడా ఒకరికొకరు సెకండ్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఘట్టాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇక్కడ కార్యక్రమాన్ని చూస్తున్నాం. అందరు ప్లేయర్స్ కూడా ఇరు ప్లేయర్స్ కూడా ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకోవడం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు విన్నింగ్ టీం అయితే ఇక్కడ ఉన్నాం. అలవారం వాళ్ళు అయితే ఈ గేమ్ లో విన్ అయ్యి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విన్నింగ్ టీం ని.